హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి. మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఈ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. మీరందరూ తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి, నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం గనుక ఎవరైనా ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే ప్రస్తుతానికొచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరుగా నుంచి కొంచెం భారీగానే వర్షాలనేటువంటివి అయితే పడుతూ ఉన్నాయన్నమాట. అయితే ఈ వర్షాలనేటివి ఎందుకు కురుస్తున్నాయి అంటే, ఈ శాటిలైట్ ఇమేజ్‌లో గనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, ఈ తిరువనంతపురం, కేరళ అండ్ అలాగే ఈ పక్కొచ్చేసి శ్రీలంక. ఈ ప్రాంతాల సమీపంలో అల్పపీడన ద్రోణి అనేది కొనసాగుతూ ఉందన్నమాట. ఇక్కడ గమనించొచ్చు మీరు. ఓకేనా? సో, దీని ప్రభావంతో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ దిశగా ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలయ్యేటువంటివైతే నమోదవుతూ ఉన్నాయన్నమాట. ఈ తిరుపతి కావచ్చు, అండ్ అలాగే చిత్తూరు, అనంతపురము, నెల్లూరు, కావలి, వెంకటగిరి, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి, గూడూరు, రాజంపేట, కడప, ఓకేనా? ఈ ఒంగోలు, చీరాల వరకైతే మనకు అక్కడక్కడ కొంచెం మెండుగా నుంచి భారీగానే వర్షపాతం అనేటువంటిది నమోదవుతూ ఉందన్నమాట. సో, ఎందుకంటే మాదొచ్చేసి తిరుపతి డిస్ట్రిక్ట్. ప్రస్తుతానికొచ్చేసి మా యొక్క ఏరియాలో కంటిన్యూగా మార్నింగ్ నుంచి కూడా ఎక్కువగా వర్షపాతం అయితే నమోదవుతుందనమాట. సో, ఒక 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 హాఫ్ అన్ అవర్ పడ్డము, దాని తర్వాత మళ్ళా కొంచెం గ్యాప్ రావడము, దాని తర్వాత మళ్ళా వర్షం రావడము. సో, ఈ విధంగా జరుగుతూ ఉందనమాట వర్షం పడడం. ఓకేనా? మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వాతావరణం అనేది ఎలా ఉంది? అండ్ అలాగే వర్షం పడుతుందా లేదా అనే విషయం గురించి వీడియో చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు అందరూ కూడా కామెంట్ సెక్షన్‌లో పెట్టయితే తెలియచేయండి. సో, మీరు కామెంట్ పెట్టి తెలియచేయడం ద్వారా నలుగురికి తెలుస్తుందనమాట. ఏ ఏరియాలో ఈ యొక్క వర్షం అనేటువంటిది పడుతుంది అని తెలుస్తుంది. అందుకొరకు కామెంట్ పెట్టమని చెప్తూ ఉన్నాను. సో, మెయిన్‌గా వచ్చేసి ఈ ఏరియాల్లోనే వర్షాలనేటువంటివైతే ఉంటాయన్నమాట. ఈరోజు రాత్రి 11, 12, 1 గంట వరకు ఈ ప్రాంతాల్లో వర్షాలనేటువంటివి కురుస్తూనే ఉంటాయి. ఓకేనా? సో, ఇదొచ్చేసి మనకు ఈ అల్పపీడన ద్రోణి ప్రభావంతో ప్రస్తుతానికైతే వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మీకు ఇక్కడికి ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. ఇకపోతే మనకు మరొక అల్పపీడనం అయితే రాబోతుందనమాట బంగాళాఖాతంలో. ఓకేనా? సో, ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ యొక్క అల్పపీడనం అనేది కొనసాగుతూ ఉంది. ఇది రేపు ఉదయం కల్లా తీవ్ర వాయుగుండంగా బలపడబోతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు ఆల్రెడీ హెచ్చరికలైతే జారీ చేస్తున్నారనమాట. ఓకేనా? సో, కాబట్టి ఈ యొక్క రాబోయేటువంటి వాయుగుండం అనేది ఏ దిశగా కదులుతుంది? ఈ వాయుగుండం ప్రభావంతో ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. ఎన్ని రోజుల పాటు వర్షాలుంటాయి? ఆ వివరాల గురించి అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? యాక్చువల్‌గా ఇది ఈ నైరుతి బంగాళాఖాతం సైడు అండమాన్ సముద్రంలో ప్రస్తుతానికైతే అల్పపీడనం అనేది ఏర్పడడం జరిగిందనమాట. సో, ఇది రేపటికి తీవ్ర వాయుగుండంగా అయితే బలపడబోతున్నట్లు చెప్తూ ఉన్నారనమాట. సో, ఇక తీవ్ర వాయుగుండంగా బలపడిన తర్వాత కొంచెం కొంచెంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపైతే కదులుతూ రావడం జరుగుతుందనమాట ఈ దిశగా. ఓకేనా? సో, ఈ యొక్క వాయుగుండం అనేది దగ్గరగా వచ్చే కొందే మనకు వర్షాలనేటువంటివి పెరుగుతూ ఉంటాయన్నమాట. ఎక్కువగా నమోదవుతూ ఉంటాయి. సో, ఆల్మోస్ట్ ఆల్ వర్షాలనేటువంటివి ఎక్కువగా ఎప్పటి నుంచి నమోదవుతాయంటే 26వ తారీఖు నుంచండి. సో, 26వ తారీఖు కల్లా మనకు ఈ వాయుగుండం అనేది కొంచెం దగ్గరగానే వచ్చేస్తుందనమాట మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. సో, ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇక్కడికైతే వచ్చేస్తుందనమాట. ఓకేనా? సో, కాబట్టి ఇది దగ్గరగా వచ్చే కొందే అల్పపీడనం దగ్గరగా వచ్చే కొందే వర్షాలనేటువంటివి ఎక్కువగా నమోదవుతూ ఉంటాయి. సో, మెయిన్ వచ్చేసి మనకు ఏ ప్రాంతాలకు ఏ ప్రాంతాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండబోతున్నాయంటే, సో, ఈ యొక్క విశాఖపట్నము, రాజమహేంద్రవరము, విజయనగరము, కాకినాడ, ఈ యొక్క కృష్ణా, గుంటూరు, ఏలూరు, సో, పశ్చిమ గోదావరి ఈ జిల్లాలకు మనకు ఎక్కువగా వర్షపాతం అయితే ఉంటుందన్నమాట. రెడ్ అలర్ట్ అయితే జారీ చేయబోతున్నారు. ఎందుకంటే ఈ అల్పపీడనం అనేది, ఈ వాయుగుండం అనేది ఎక్కడ తీరం దాటుతుంది అంటే విశాఖపట్నము, రాజమహేంద్రవరము అండ్ అలాగే ఈ యొక్క ఒడిశా తీరాల మధ్యలో తీరం అయితే దాటబోతుందన్నమాట. ఓకేనా? సో, ఈ దిశగా కదులుతూ వచ్చి మీరు గనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ దిశగా వెళ్ళి మనకు ఇక్కడ తీరం అయితే దాటేస్తుందనమాట అల్పపీడనం అనేది. సో, కాబట్టి మెయిన్ మనకు ఈ ఏరియాలకు
ఈ తుఫాన్ ప్రభావం అనేది రాబోయే తుఫాన్ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక రిమైనింగ్ ఈ దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ఉంటుంది. వర్షాలు పడతాయి ఇక్కడ కూడా. బట్ ఎక్కువగా వర్షపాతం నమోదవుతుందన్నమాట. కురిస్తే కొంచెం మెండుగానే కురిసేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చు. అది కూడా ఈదురుగాలతో కూడుకున్నటువంటి వర్షాలు అయితే సంభవిస్తాయన్నమాట. సో ఈ యొక్క తుఫాన్ అనేది తీరం దాటేటప్పుడు గాలులు అనేటువంటివి మనకు గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో కూడా వీస్తాయన్నమాట. సో కొంచెం అప్రమత్తంగా అయితే ఉండండి. బట్ మనకు ఇంకా కొంచెం టైం అయితే ఉంది. ఈ తుఫాన్ అనేది ప్రస్తుతానికి అల్పపీడనంగానే ఉంది. రేపు ఉదయం కల్లా తీవ్ర వాయుగుండంగా అయితే మారబోతుందన్నమాట. సో 26వ తారీఖు కల్లా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దగ్గరగా అయితే వచ్చేస్తుంది. అప్పటి నుంచి ఆల్మోస్ట్ ఆల్ వర్షాలు అనేటువంటివి అయితే స్టార్ట్ అయిపోతాయి. ఇంకా మనకు 3 డేస్ అయితే టైం అయితే ఉందన్నమాట. నేను ఎప్పటికప్పుడు మన ఛానల్ నుంచి అయితే ఈ తుఫాన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ మొత్తం కూడా అందజేస్తూ ఉంటానండి. మీరు రెగ్యులర్గా ఛానల్లో పెట్టేటువంటి వీడియోస్ని ఫాలో అప్ చేస్తుండండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి, ఓకేనా. సో ప్రస్తుతానికి మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేసేయండి పెట్టి. ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో మనకు ఈ యొక్క తుఫాను ప్రభావం అనేది అంతగా ఉండదండి. ఈ రాబోయేటువంటి తుఫాన్ ప్రభావంతో అంతగా వర్షాలు అనేటువంటివి పడేందుకు అవకాశాలు అయితే కనిపించడం లేదు. సో ప్రస్తుతానికి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ వర్షాలు అనేటువంటివి అయితే కురవడం లేదనమాట. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ జిల్లాల్లో మాత్రమే వర్షాలు అనేటువంటివి అయితే కురుస్తూ ఉన్నాయి. ఓకేనా. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ కూడా పడవు. మనకు క్లైమేట్ ఉంటే చల్లదనంగా ఉండేందుకు అవకాశం అయితే ఉండొచ్చు, మబ్బులతో కూడుకొని. అంతేకాని వర్షాలు పడితే తేలికపాటి జల్లులతో పడతాయి అన్నమాట, నార్మల్ రెయిన్స్. ఓకేనా. సో ఈ విధంగా అయితే ఉన్నాయి మన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్స్. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.